ప్రైజ్ ది లార్డ్ అండి. నేను మిస్ షీబా పీటర్. ఇవాళ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అవునండి, ఈ వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకే ఈ వీడియో చేయాలని దేవుడు కూడా నాకు ప్రేరేపణ ఇవ్వడం ద్వారా నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అబౌట్ పర్సిక్యూషన్ ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. చాలా మంది సేవకులు, గాయపరచబడిన సేవకులు కానీ, బిలీవర్స్ కానీ, యునో ఫ్రమ్ ద అన్బిలీవర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కానీ చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్లో, సిస్టర్ మీతో ఏది జరిగిందో మా లైఫ్లో కూడా జరిగింది, ఈ వాక్యం మిమ్మల్ని చాలా బలపరిచింది అని చాలా సంతోషంగా చెప్పారండి. ఇంకా నేను ఫస్ట్ టైం ఈ వీడియో పెట్టినప్పుడు నా స్పిరిచువల్ లీడర్స్ అన్నారు, నువ్వు ఏం పెద్ద గొప్ప పర్సిక్యూషన్ ఫేస్ చేస్తలేవు కదా, ఎందుకు పెట్టావు అంటే తెలియదు, దేవుడు ప్రేరేపించాడు, పెట్టాను. సో ఈ యొక్క మెసేజ్ కూడా ఆ ఫస్ట్ వీడియో ఎంతమందిని అయితే రీచ్ అయిందో దానికంటే మించి చాలా మందిని రీచ్ అవుట్ అవుతుంది నేను నమ్ముచున్నాను. అండ్ మీరు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ వాక్యము దేవుడు మీతోనే మాట్లాడబోతా ఉన్నాడు. మీరు యాక్సిడెంట్గా వింటలేరండి, ఖచ్చితంగా మాట్లాడబోతున్నాడు. హౌ టు డీల్ విత్ పర్సిక్యూషన్ అండ్ వాట్ టు డూ నేను ఇవాళ చెప్పబోతా ఉన్నాను. సో ఖచ్చితంగా stay tuned till the whole video completes and listen to everything, because it's God who's going to talk to you clearly. Hallelujah. So దేవుడు ఈనాడు మనతో మాట్లాడబోతున్నాడు. చాలాసార్లు డిస్కరేజ్మెంట్, చాలా మంది పర్సిక్యూషన్, క్రిటిసిజం ఫేస్ చేసినప్పుడు చాలా డిస్కరేజ్డ్ అయిపోతూ ఉంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అవునండి, ఎవరన్నా మనని గాయపరిచినప్పుడు నిజంగానే చాలా బాధ అవుతూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది. ఇంకా నాలాంటి సెన్సిటివ్ పీపుల్ అయితే ఏడ్చేస్తూనే ఉంటారు. సో ఈనాడు దేవుడు మీతోని మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, ఇట్స్ ఫ్రమ్ మాథ్యూ 5:11లో ఇలా ఉందండి. బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ, persecute you and falsely say all kinds of evil against you because of me. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, బ్లెస్డ్ అంటే మనం ఏమనుకుంటామంటే, పెద్ద ఇల్లుండి, మంచి కార్, మంచి ఎక్స్పెన్సివ్ ఫోన్ ఉంటే ఐఎమ్ సో బ్లెస్డ్, ఇంకొకటి మ్యారేజ్ మంచిగా అయితే ఐఎమ్ సో బ్లెస్డ్ అంటూ ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ బ్లెస్డ్ అంటే ఎవరిని అంటున్నాడంటే, వెన్ యూ ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ ఫర్ జీసస్. ఎప్పుడైతే నువ్వు నిందించబడతా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు క్రిటిసైజ్ చేయబడతా ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు పర్సిక్యూట్ చేయబడతా ఉన్నావో, అప్పుడు యూ ఆర్ బ్లెస్డ్ అంటున్నాడండి. ఇంకొక మాట ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్టయితే, బ్లెస్డ్ ఆర్ యూ వెన్ పీపుల్ ఇన్సల్ట్ యూ. అవునండి, చాలాసార్లు ఇన్సల్ట్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. మన రిలేటివ్స్ మధ్యలోనే, మన ఫ్రెండ్స్ మధ్యలోనే, మనకి క్లోజ్ అయిన వ్యక్తులే మనని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, బాధ కలిగించే మాటలు అంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండే, యు ఆర్ బ్లెస్డ్ వెన్ దే సే దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ ఇప్పుడు ఏమంటాడంటే, ఇంకా మనం చూసినట్టయితే, అండ్ సే ఫాల్స్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ అగేన్స్ట్ యూ. ఎప్పుడైతే అబద్ధపు మాటలు, ఈవిల్ థింగ్స్ నీ వల్ల వాళ్ళు నీ గురించి అలా చెప్పినప్పుడు, అప్పుడు యు ఆర్ బ్లెస్డ్ అంటూ ఉన్నాడు. ఎందుకండి, మొన్ననే అయిన విషయము నా లైఫ్లో ఏమైందంటే, నేను ఒక దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక రిలేటివ్ అన్యురాల్లాగానే, అంటే రక్షణలో లేని స్త్రీ, ఏదో నార్మల్గా క్రిస్టియన్ అంటే బాన్ క్రిస్టియన్ అనే స్త్రీ అలా స్త్రీ వచ్చి ఇలా ఇన్సల్ట్గా మాట్లాడింది. అలా మాట్లాడినప్పుడు నాకు కూడా ఇంకా చాలా ఎమోషనల్ అయిపోయి, నార్మల్గా మనం మనుషులం కాబట్టి ఏదో ఒకటి నార్మల్గా, ఐ డెంట్ స్కోల్డ్ హర్ ఎనీథింగ్ బ్యాడ్, కానీ ఆమె నాకేమన్నదో, ఐ జస్ట్ సెడ్ ఇట్స్ నథింగ్ లైక్ దట్ ఐ జస్ట్ రియాక్టెడ్ ఇన్ అ నార్మల్ వే. బట్ ఆమె దానికి హర్ట్ అయిపోయి ఏం చెప్పిందంటే, అందరి దగ్గర వెళ్ళి నేను షీబాని టెస్ట్ చేయడానికి చూసిన అంట. షీ ట్రై టు టెస్ట్ మీ. ఏంటి నువ్వు దెయ్యాన్వా, దేవుడి దగ్గర వెళ్ళి ఆ సాతాన్ ఎలాగైతే టెస్ట్ పెట్టిందో అలా టెస్ట్ చేయడానికి నేను చూశాను అని చెప్పిందంట. అవునండి, చాలా మంది ఇలా సాతాన్ లాగా ఉంటారు. ఎందుకంటే యేసయ్యను ఎలాగైతే టెస్ట్ చేసిందో ఆ సాతాను, దైవ సేవకుల్ని టెస్ట్ చేయాలని, సేవకుల్ని, బిలీవర్ని టెస్ట్ చేయాలని వచ్చేది ఏదన్నా అది సాతాన్ నుంచి. అవునండి, మనం రక్షణలో వచ్చాం, దేవుడు మనల్ని కాపాడాడు, మనకు ఒక న్యూ లైఫ్ని ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు వచ్చి, అరే
ఇతను క్రిస్టియన్గా మారాడు కదా, చెక్ చేద్దాం, నడవండి, కావాలని ఏడిపించేద్దాం, కావాలని బాధ పెట్టేద్దాం అని చెప్పి పర్సిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి గాయపరిచే మాటలు కొడతారు, తిడతారు. కానీ అలా అన్నప్పుడు దేవుడు ఏమంటుండే, యు ఆర్ బ్లెస్సెడ్. ఇలాంటి అబద్ధపు మాటలు నీ గురించి మనుషులు మాట్లాడినప్పుడు నువ్వు బ్లెస్సెడ్ అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారండి మీరు బ్లెస్సెడ్ అని? ఇవాళ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇతరులని నిందిస్తున్నారా? నువ్వు రక్షణలో వచ్చావు, ఇంకా ఏంటి ఇలా అని గాయపరుస్తున్నారా? పర్సిక్యూట్ చేస్తున్నారా? క్రిటిసైజ్ చేస్తున్నారా? బాధపడకండి. ఒకటే ఏమనుందంటే, యు ఆర్ బ్లెస్సెడ్. వావ్, ఎంత మంచి మాట అంటున్నాడు దేవుడు. ఇంకొక మాట అంటున్నాడు, మాథ్యూ చాప్టర్ 5:12 ఇలా అంటున్నాడు, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ బికాస్ గ్రేట్ ఇస్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. ఇలా మనుషులు గాయపరిచినప్పుడు దేవుడు ఏమంటాడు, రిజాయిస్. హల్లెలూయా, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్ ఫర్ గ్రేట్ ఇస్ యువర్ రివార్డ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. ఎవరైతే మనం గాయపరుస్తారో దేవుడు చూసుకుంటాడండి. దేవుడు ఏమన్నాడు, ద వెంజన్స్ ఇస్ మైన్. కోపం నాది, నేను చూసుకుంటా అన్నాడు. సో ఖచ్చితంగా ఆయన చూసుకునే దేవుడు కాబట్టి దేవుడు అంటే రిజాయిస్. ఎవరన్నా వచ్చి పర్సిక్యూట్ చేసినారా, రిజాయిస్ అవ్వు బిడ్డ, సంతోషంగా ఉండు, నవ్వు, హ్యాపీగా ఉండు అంటా ఉన్నాడు. అండ్ బీ గ్లాడ్ అంటున్నాడు, బికాస్ గ్రేట్ ఇస్ యువర్ రివార్డ్. వాళ్ళకి ఏం రివార్డ్ లేదు, పాపం గాయపరుస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు, ఏం రివార్డ్ లేదు. వాళ్ళు మనని గాయపరిచిన దేవుడు ఏమంటున్నాడు, ఐ హ్యావ్ గ్రేట్ రివార్డ్ ఫర్ యూ అంటున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు అండి. ఇక్కడ మనం కంటిన్యూయేషన్ మళ్ళా చూస్తే ఇలా ఉంది, ఫర్ ఇన్ ద సేమ్ వే దే పర్సిక్యూటెడ్ ద ప్రాఫిట్స్ హూ వర్ బిఫోర్ యూ. ఇలాగే అంట ప్రవక్తల్ని. ఎందుకండి, మన యేసయ్యనే ఎంతో గాయపరచబడ్డాడు. ఈ పరిసయ్యులు వచ్చి ఏంది ఇలా, ఎందుకు ఇలా అన్నప్పుడు యేసయ్య ఒకసారి దేవుడు ఒక ప్లేస్లో వెళ్ళినప్పుడు, ఆయన హోమ్ టౌన్లో అడుగు పెట్టినప్పుడు, ఈయన జస్ట్ ఆ కార్పెంటర్స్ అన్నే కదా, ఈయన ఏం చేయగలడు అంటే యేసయ్య అక్కడ ఏం మెరికిల్ చేయలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జస్ట్ కొంతమంది సిక్ పీపుల్ మీద చేతులుంచి ప్రార్థించి వెళ్ళిపోయాడు. అవునండి, చాలా మంది నమ్మరు, దేవుడు కార్యాలని నమ్మరు, దేవుడు అద్భుతాలని నమ్మరు, దేవుడు మెరికిల్స్ని నమ్మరు. అవునండి, ఈనాడు ఎవరో నమ్మకం కాదు, నువ్వు నమ్ముతున్నావా దేవుడిని, నువ్వు ప్రేమిస్తున్నావా దేవుడిని, దేవుడు అది చూస్తున్నాడు. దేవుడిని నువ్వు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. యు ఆర్ బ్లెస్డ్ అని పిలుస్తున్నాడు. నీకు గ్రేట్ రివార్డ్ ఉంది హెవెన్లో అంటున్నాడండి. నేను ఈ మాట నిన్న చెప్పారు వాళ్ళు, చెప్పిన తర్వాత అంటే నిన్న వేరే వాళ్ళు చెప్పారు నాకు. సో నేను చెప్పినప్పుడు నైట్ బాధపడ్డాను కొంచెం, దేవా ఏంటిది, నేను నీ రాజ్యం కోసం పనిచేస్తున్నాను, ఇలా టెస్ట్ చేయడం ఏంది అని చెప్పి నేను కొంచెం ఫీల్ అయ్యి దేవుడితో మాట్లాడుకొని అలాగే పండుకున్నాను. ఎర్లీ మార్నింగ్ దేవుడు క్లియర్గా నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, బట్ ద లార్డ్ సేవ్స్ హిస్ సర్వెంట్స్ లైఫ్స్, నో వన్ హూ ట్రస్ట్ హిమ్ విల్ బీ జడ్జ్డ్ గిల్టీ. హల్లెలూయా. దేవుడు అంట ఆయన యొక్క సేవకుల్ని ఆయన ఏం చేస్తారంట, సేవ్ చేస్తారంట, ప్రొటెక్ట్ చేస్తారంట. హల్లెలూయా. ఇంకా ఏమంటుండు, నో వన్ హూ ట్రస్ట్ హిమ్ విల్ బీ జడ్జ్డ్. ఆయన నమ్మిన వారు జడ్జ్ చేయబడరు అంటున్నాడు. అవునండి, జడ్జ్ చేయబడరు. ఎందుకంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. మనం జస్ట్ అలా సైలెంట్గా ఉన్నా పర్లేదు, దేవుడు వెళ్తాడు. నా బిడ్డని ఎలా అన్నామని దేవుడు చూసుకుంటాడండి, ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇంకా కంటిన్యూయేషన్ ఏం మాట్లాడాడంటే దేవుడు, గాడ్లీ పీపుల్ ఆర్ హేటెడ్ బై మెనీ పీపుల్, ద ఈవిల్డర్స్ పర్స్యూ ద రైచస్ ఆర్ దేర్ ఎనిమీస్, దే డిస్లైక్ దెమ్, they condemn them, they look for ways to point out that they are not righteous and they are wrong. Thankfully, the Bible says in Psalms 34:22, evil will kill the wicked and those who hate the righteous will be condemned. The Lord redeems the lives of his servants. We might be all deserve the condemnation of our wrongdoings, but God can deliver us if we trust him. God is gracious to those who want to build their lives upon him. This is such a beautiful promise. Hallelujah. ఇక్కడ దేవుడు ఎంత క్లియర్గా పొద్దున మాట్లాడంటే, దేవుడు ఆయన యొక్క పిల్లలు, ఆయన యొక్క సర్వెంట్స్ ఆయన చూసుకుంటాడు. రాంగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇలా దేవుడు చూసుకుంటాడు వాళ్ళని
అని ఉందండి. ఇంత క్లియర్గా మనం అయిన బిడ్డలమండి. ఎవరో మనల్ని పర్సిక్యూట్ చేస్తుంటే, గాయపరుస్తుంటే బాధ అవుతుంది, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ ఏసే మర్చిపోయే దేవుడు కాదండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మీరు ఈనాడు అలాంటి సిచ్యువేషన్, అలాంటి కండమ్నేషన్, అలాంటి పర్సిక్యూషన్ అనే సిచ్యువేషన్లో మీరు వెళ్తుండొచ్చు. దేవుడు ఒకటే మాట అంటున్నాడు మీతో, ఏంటంటే నేను నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాను అంతే అంటున్నాడు అండి. అవునండి, మనం చూసినట్టయితే ఆయన బిడ్డల్ని గాయపరిచిన వారిని దేవుడు చూసుకుంటాడు. మనం జస్ట్ దేవా ఇంకో నీకు ఇచ్చేస్తున్నాను అనాలి. ఎందుకంటే దేవుడు మనకి గొప్ప బ్లెస్సింగ్ ఉంచాడు, మనకి రివార్డ్ ఉంచాడు. వాళ్ళు అనుకుంటున్నారు అరే వీళ్ళని గాయపరుస్తున్నాం కదా ఓకే అనుకుంటారు, కానీ వాళ్ళు గాయపరచడం ద్వారా మనకి రివార్డ్ ఆఫ్టర్ రివార్డ్, రివార్డ్ ఆఫ్టర్ రివార్డ్. ఎంత బ్లెస్సింగ్ అండి. బాధపడకండి ఎవరో గాయపరుస్తున్నారని, దేవుడు మీకు గొప్ప రివార్డ్ ఉంచాడు, బ్యూటిఫుల్ రివార్డ్ ఉంచాడు. సో మీరు కనుక ఆ ఫస్ట్ పర్సిక్యూషన్ వీడియో మీరు చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఖచ్చితంగా అది చూడండి, బలపరచబడతారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ యొక్క వీడియోని మీ వాట్సాప్లో, మీ స్టేటసెస్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది గాయపరచబడతా ఉంటారు, వాళ్ళకి మనం బలపరచాలి. నేను ఎన్నో గాయాల ద్వారా వచ్చాను, సో ఇప్పుడు నేను బలపరుస్తున్నాను. ఎప్పుడైతే మనకి కొన్నిసార్లు గాయాలు ఉంటాయి, దాని నుంచి మనం నేర్చుకొని ఇతరుల గాయాలకి మనం సొల్యూషన్ చెప్పగలుగుతూ ఉంటాం. సో నేను ఆ వీడియో చేసినప్పుడు నేను అనుకున్నా అరే వేస్ట్గా ఈ వీడియో చేసినానేమో, నా స్పిరిచువల్ లీడర్స్ అంతా ఎందుకు చేసినారు అంటున్నారు అనుకున్నా. బట్ ఎవ్రీ సింగిల్ టైం కాల్స్ వస్తూ ఉంటాయి, ఆ వీడియో సిస్టర్ ఎంత బాగుంది, ఆ పర్సిక్యూషన్ వీడియో అసలు చాలా బాగుంది. చాలామంది అంటారు నేను ఏడ్చేశాను సిస్టర్, నేను నిజంగా మా ఇంట్లో చాలా పర్సిక్యూట్ చేయబడతా ఉన్నాను, అప్పుడు ఆ వీడియో చూశాను, దేవుడు మాట్లాడంటూ ఉంటారు. కొంచెంమంది సేవకులు కాల్ చేసి సిస్టర్ ఎన్నో గాయాలతో నేను ఇంకా మినిస్ట్రీ ఆపేయాలనుకున్నాను, కానీ పర్సిక్యూషన్ వీడియో నన్ను బలపరిచింది అంటూ ఉంటారు. సో గ్లోరీ టు గాడ్ అండి. ఇన్ని టెస్టిమనీస్ దేవుడు చెప్తా ఉన్నాడు, మన ద్వారా చేస్తూ ఉన్నాడు. సో గ్లోరీ టు ఓన్లీ గాడ్. నేను ప్లాన్ చేస్తున్నాను ఈ వీక్లో ఇఫ్ పాసిబుల్ మనం రాగలిగితే లైవ్లో అందరు కలిసి ప్రార్థిద్దాము. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్, ఆ పోస్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు బలపరచబడుతూ ఉంటారు. అనేక అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. బాధపడకండి, వీళ్ళు గాయపరుస్తారు, వాళ్ళ గాయపరుస్తారు లేదండి, దేవుడు మనకి గొప్ప రివార్డ్ ఉంచాడు. ఇంకొకటి మన పక్షాన మనం యుద్ధం చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఈవెన్ నాకు కూడా బాధ ఒక్కొక్కసారి లేదు అనేస్తూ ఉంటాం, కానీ మనం చూసినట్టయితే మనం కామ్గా ఉండాలి. అది నేర్చుకుంటున్నాను, నేను నేర్చుకుంటున్నాను, మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడండి, మనందరికి నేర్పిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, బట్ హోలీ స్పిరిట్ is teaching us step by step everything that we need to do, everything that we need to go through. అవును, మీరు కొంతమంది ఏమంటా ఉంటారు సిస్టర్ నేను పర్సిక్యూట్ చేయబడ్డప్పుడు నేను రివాల్ట్ అయిపోయాను, నాకు ఐ ఫీల్ షేమ్ఫుల్, ఐ వాంట్ టు క్విట్ మినిస్ట్రీ అంటూ ఉంటారు. నో, this is the devil's plan to give you that guiltiness. God is forgiving you today. God has given the salvation, the forgiveness for you. అవును, బాధపడకండి, కొన్నిసార్లు అవుతూ ఉంటాయి, బట్ ఫర్గివ్నెస్ అడుక్కోండి, ముందుకెళ్ళిపోండి, దేవుడి రాజ్యం కట్టేయండి. ఎందుకంటే మనలో ఆ యొక్క మెరికిల్ దేవుడు ఉంచినాడు. మనం వెళ్ళి దేవుడి రాజ్యం విస్తరణలో మనం వాడబడతా ఉంటాం. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ ట్రస్ట్ ద లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ హిమ్ అండ్ యూ విల్ సీ గ్రేట్ మెరికల్స్ హ్యాపెనింగ్. కళ్ళు మూసుకున్నట్టయితే లెట్స్ ప్రే టుగెదర్. ప్రభా, ఎవరైతే బిడ్డలు పర్సిక్యూట్ చేయబడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్క స్పిరిట్ ఆఫ్ ఫారసీ ఏదైతే వర్క్ చేస్తుందో ఇతరుల నుంచి ప్రభా, అవన్నిటిని నేను యేసు నామములో తీసివేస్తున్నా తండ్రి. రైట్ నౌ ఐ స్పీక్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ అపాన్ దై లైఫ్ మాస్టర్. అవును ప్రభా, ఆ గాయపరచు ఆత్మని రిమూవ్ చేయండి తండ్రి. అవును ప్రభా, ఎవరైతే గాయపరుస్తున్నారో ఈ బిడ్డల నిమిత్తం మీరు యుద్ధం చేయండి ప్రభా. అవును తండ్రి, విజయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, గాయపరిచే ఆ యొక్క వెపన్స్ ని మీరు తీసివేయండి తండ్రి. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని యేసు నామములో డిక్లేర్ చేస్తున్నా ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ డూయింగ్ ఇట్ ఇన్ జీసస్ పవర్ఫుల్ నేమ్. ఐ ప్రే అండ్ డిక్లేర్ అండ్ కమాండ్ అండ్ బ్లెస్ అండ్ డెలివర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ప్రెస్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఇట్స్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మీ కామెంట్స్లో దేవుడు మీతో ఎలా మాట్లాడో చెప్పండి, బికాస్ ఇట్స్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్.